గంభీరం జలాశయం వద్ద ప్రమాదాలని అరికట్టాలి. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం జలాశయం రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న దృశ్యం స్థానికులు భయాందోళనకి గురవుతున్న సంఘటన. గంభీరం జలాశయం వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని స్థానిక జనసేన పార్టీ యువ నాయకులు చల్లా రామిరెడ్డి సుబ్బు మీడియా ద్వారా మాట్లాడారు. జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు గొలగాని గోవింద బాలు మీడియాతో మాట్లాడుతూ 2 రోజుల వ్యవధిలోనే 2 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందడం విచారకరమన్నారు. ఈ రిజర్వాయర్లో అడుగడుగునా ఊబి ఉందని, ఇది తెలియక విహారయాత్రకి వచ్చిన వారు సరదాగా స్నానానికి దిగుతూ చిక్కి మృతి చెందుతున్నారని మాట్లాడారు. ఈ రిజర్వాయర్ వద్ద హెచ్చరిక బోర్డులు లేవని, కనీసం ఇంత పెద్ద రిజర్వాయర్కి ఒక సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం సరికాదని మాట్లాడారు. పర్యాటకులు అప్రమత్తం కావడం లేదని, ఇప్పటికే సుమారు 60 మందికి పైగా మృతి చెందారని, ఇకపై అలా జరగకుండా తక్షణమే ఇక్కడ హెచ్చరిక బోర్డులు, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ నాయకులు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెడ్డాపు నరసింగరావు, గంగరాజు, మువ్వల నరసింగరావు, చెల్లా రామిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. జరుగుతున్న ప్రమాదాల కోసం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మాది. నిన్న జరిగిన సంఘటన వాళ్ళ కుటుంబాన్ని ఎంతో వేదనకు గురి చేసింది. ఇలాగ ప్రమాదాలు జరగకూడదని మేము ఈ సంఘటనలో ప్రభుత్వం తెలియజేసి ఇక్కడ భద్రంగా ఉండడానికి ఒక గార్డ్ని ఏర్పాటు చేయడం, తర్వాత దగ్గర ఒక గార్డ్ని ఏర్పాటు చేసి, అలాగే అక్కడ ఎవరైతే చనిపోతున్నారో అక్కడ చుట్టూ ఫెన్సింగ్లో వేసి వచ్చిన కుర్రోళ్ళందరినీ రాకుండా కట్టడి చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎక్కడైతే మార్గాలన్నీ ఉన్నాయో ఆ మార్గాలన్నీ మూసివేసి మనందరం కూడా ఈ యొక్క డేంజర్ బోర్డులను పెట్టి ఫ్లెక్సీలు వేసి వాళ్ళని ఆపడానికి ముఖ్య ఉద్దేశం కారణంతో మేము ఈ యొక్క గంభీర రిజర్వాయర్ దగ్గర జరిగిన ప్రమాదాలు ఆపడం కోసం మేము జనసేన పార్టీ తరఫు నుంచి ముందుకు వచ్చాము. దీనికి ప్రతి ఒక్కరు మీడియా మిత్రుల సహాయంతో మేము ప్రభుత్వం తెలియజేయాలని కోరుకుంటూ, మీడియా సహాయం అందినందుకు వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి సహకరించారు. మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని. అయితే మన గంభీరం రిజర్వాయర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. అయితే దీనికి సరైన భద్రత లేకపోవడం వల్ల కాలేజీ నుంచి విద్యార్థులు ఈ యొక్క వాటర్లోకి వచ్చి ఏర్పడడానికి వస్తున్నారండి. అయితే ఇక సరైన భద్రత లేకపోవడం వల్ల సుమారుగా నేటికి ఒక 60 మంది పైబడి చనిపోయారు. అలాగే గత వారం రోజుల్లో 2 చనిపోయారు. ఒకటి మన గీతం కాలేజీ, 2 మన గాయత్రి కాలేజీ నుంచి. అయితే చనిపోతున్నారే తప్ప వాళ్ళకి రక్షణ కల్పించడానికి మన ప్రభుత్వం కానీ, లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అనేది ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి తక్షణమే మా గంభీరం పంచాయతీ జనసేన నాయకులు ఇక్కడికి ఈ విషయం తీసుకురావడం జరిగింది. అయితే మేము మా కూటమి ఎమ్మెల్యే అయినటువంటి మన గంటా శ్రీనివాసరావు గారు కూడా రేపు మా ఇన్ఛార్జ్ సందీప్ గారితో వెళ్ళి వారికి ఈ విషయాన్ని కూడా తెలియజేస్తాం. తక్షణమే నెక్స్ట్ ఇలాంటి విద్యార్థులు చనిపోకుండా కంపల్సరీ ఈ పర్యాటకమైన ఈ రిజర్వాయర్‌ని ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా విద్యార్థులకు గానీ, యువకులకు గానీ మీరు తక్షణమే ఈ యొక్క గార్డ్‌ని ఏర్పాటు చేయాలని మేమందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థాంక్యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి. జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ డిస్ట్రిక్ట్‌కి. ఈ రిజర్వాయర్ అనేది చాలా గంభీరం పంచాయతీలో ఉన్న ఇది గంభీర్ రిజర్వాయర్ అండి. ఒకప్పుడు ఈ రిజర్వాయర్ వాటర్ అంతా అది పొలాలకి ఆటిలకి పండేది. అదే విధంగా ఈ రిజర్వాయర్ వాటర్ కూడా ఇప్పుడు వైజాగ్ మొత్తానికి వాటర్ సప్లై జరుగుతుంది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది పర్యాటకం కింద ఒక టూరిజం టైప్ ప్లేస్‌గా అయ్యింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే యువత చాలా ఆకర్షిస్తున్నారు. దగ్గరలో ఉన్న కాలేజీలు దగ్గరలో చూసుకుంటే పైడా కాలేజ్ కానీ, అలంబరి కాలేజ్ కానీ చాలా ఇంజనీరింగ్ కాలేజ్ సరౌండింగ్‌లో ఉన్నాయి. ఏమవుతుందంటే ఇక్కడ కుర్రోళ్ళు వస్తున్నారు, సరదాకి వస్తున్నారు, సైట్ సీయింగ్ కోసం వస్తున్నారు. ఆకతాయితనంతోని తెలిసి తెలియకన ఇక్కడ లోతులతో పడిపోయి వాళ్ళ తల్లిదండ్రులకు చాలా బాధ మిగులుస్తున్నారు. దాదాపు 60 మంది చనిపోయారు ఇక్కడ. ఆ 60 మంది చనిపోయినా సరే ఇప్పటికొచ్చి ఎటువంటి గార్డ్‌ని పెట్టలేకపోవడం మన దురదృష్టం. ఇది పోలీసు వారికి మా పార్టీతో మా కూటమి ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి. ఏం లేదు సార్, మీరు ప్రభుత్వం మీ అధికారంతో ఒక గార్డ్‌ని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇక్కడ చూసినా సరే చాలా యువత ఏం జరుగుతుందంటే తాగడానికి ఇక్కడ బానిస అయిపోయి తాగి దీంట్లోకి ఎంతడం వల్ల చాలా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవేం జరగకుండా పోలీసు వారు ఈ చర్య తీసుకొని ఇక్కడ గార్డ్‌ని పెడతారని కోరుకుంటున్నాం.